నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రమాదాలు ఉంటాయి. గణపతి ఉత్సవాల్లో అప్రమత్తత అవసరం. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. ఆటో కార్మికుల జీవనం పట్టించుకోవాలి. ప్రభుత్వాన్ని కోరుతూ నిరసనలు. ఎంపీ సతీమణి సంస్మరణకు తరలివచ్చిన ప్రముఖులు. దుగ్గిరాల సమాచారంలో. యాచక వృత్తిపై విశాఖ నగరంలో ఆంక్షలు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వినూత్న చర్యలు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడి బహుళార్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకా వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోకుండా పిచ్చి చెట్లు ముళ్లకంపలతో శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మారేలా చేయాలని షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, చిలకా బసవయ్య కోరుతూ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణ క్రమంలో ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా నిర్మించే క్రమంలో స్మార్ట్ అంగన్వాడీలు మరి అదేవిధంగా ఏదైతే వెల్నెస్ సెంటర్లని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ భవనాలన్నీ కూడా ఏ ఓపెనింగ్కి నోచుకోక అసాంఘిక కార్యక్రమాలకి చెట్టుపాదులు కంప చెట్లు పెరగటానికి నిలయంగా మారిపోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో రాయపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్తో పాటు నా కుడివైపు ఉన్నటువంటి స్మార్ట్ అంగన్వాడీ భవనాలని కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకంటే అమరావతి నిర్మాణ క్రమంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని అనేక మంది కూలీలు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, ఈ ప్రాంతంలో డెన్సిటీ ఆఫ్ పీపుల్ యొక్క ఇది ఎక్కువైపోయింది. కాబట్టి కంప చెట్లు అమరావతి ప్రాంతంలో అల్లుకున్న వాటిని కంపల్ని ఈ ప్రాంతంలో ఉన్న చెట్లను తొలగించడం వల్ల విష జంతువులు కానివ్వండి, పాములు, పుట్ల ఇటువంటి అనేక మందికి ఏదైనా ప్రమాదం సంభవించేటటువంటి కారణాలు, అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెల్నెస్ సెంటర్ లాంటి వీటిని అనేక కోట్ల రూపాయలతో కట్టించారు. కాబట్టి వీటిని నిరుపయోగంగా వదిలేయకుండా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు తగిన ఆదేశాలను సిఆర్డీ అధికారులకు ఇచ్చి వెంటనే వీటిని ఓపెనింగ్ చేపించి ఈ ప్రాంతంలో ఏదైనా పాము కాటు తదితర వ్యాధులకు సంబంధించిన ఏదైనా అత్యవసర చికిత్సకు కావాల్సినటువంటి వ్యాక్సిన్లు, మందులన్నిటినీ అందుబాటులో ఉంచి ఈ ప్రాంతాన్ని మరింత అనుకూలంగా, ప్రజా జీవితానికి అనుకూలంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. చూడండి, లోపల భాగంలో కంప చెట్లు రూముల వరకు పోయాయి. కుడివైపున మొత్తం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగటం, ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి, ఎక్సర్సైజ్ చేసుకోవటానికి వివిధ రూములకు ఉండేటటువంటి తలుపులను కూడా పగలగొట్టారు. ఇదే విషయాన్ని సిఆర్డీ ఆఫీసర్లకు పదే పదే మేము చెప్పినా సరే ఈరోజు రేపు ఎల్లుండి అంటున్నారే తప్పితే అది ఓపెనింగ్కి నోచుకోవటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ భవనాలని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజాసేవలో వీటిని వినియోగించవలసిందిగా మరీ మరీ వేడుకుంటా ఉన్నాం. రాజధాని అమరావతి గ్రామాలలో స్మార్ట్ సిటీలో భాగంగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొన్ని గ్రామాలలో ఈ విధమైనటువంటి బహుళార్థ సాధక ఆరోగ్య ఉప కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను ఆ రోజున నిర్మించడం జరిగింది. ఇక్కడ రాజధాని అమరావతి నిర్మాణాల్లో భాగంగా వేలాది మంది వలస కార్మికులు వస్తున్నారు. వాళ్ళకి తగినటువంటి ప్రథమ చికిత్స చేయటానికి కూడా ఎంతో దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. స్థానిక గ్రామ ప్రజలు కూడా ఏదైనా విషజ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే తుళ్ళూరు పరిసర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇంత డబ్బులు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ఈ భవనాలను ఎందుకని ఇంకా ఇలాగా వాడుకలోకి తీసుకురాకోకుండా పాడుపెడుతున్నారో అర్థం కావటం లేదు. దయచేసి కూటమి ప్రభుత్వం
ఇలాంటి ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను, అలాగే స్మార్ట్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, వెంటనే వాటిని అన్నిటిని కూడా తెరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాయపూడి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు జరిగేటప్పుడు ఓ ఆటోలో ఉన్న బాణసంచా పేలింది. పక్కనే ఉన్న పేరయ్య అనే వ్యక్తి ప్రసాదం పంచుతున్న సమయంలో గాయాలయ్యాయి. వెంటనే తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. డాక్టర్ శ్రీనివాస్ గాయపడిన వ్యక్తి పరిస్థితులను సిటీ న్యూస్కు తెలిపారు. నమస్కారం అండి. ఇందాక 4:20 నిమిషాలకి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అది రాయపూర్ నుంచి 52 సంవత్సరాల పేరయ్య అని. అతను మన గణేష్ ఉత్సవాలకు సంబంధించి ప్రసాదం విస్తరణ చేస్తుంటే అక్కడ ఈ ఫైర్ క్రాకర్స్ బర్స్ట్ అయ్యి అతనికి మొత్తం ఒళ్ళు, ముఖం, ఫేసు, బ్యాక్, 2 హ్యాండ్స్, కాల్ని, అంటే ఇట్ ఈస్ అరౌండ్ 35 to 45% బర్న్స్. సో 2nd degree బర్న్స్లో ఉన్నాయండి. ప్లస్ అది కాకుండా అక్కడ కాదు, ఏదో ఒక మెటల్ పీస్ వల్ల కుడి టై కూడా పెద్ద డీప్ లాసిరేటెడ్ వూండ్ కూడా అయింది. సో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. టీటీ, ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చి విజయవాడ జీజీహెచ్కి మేము రిఫర్ చేసాము అక్కడ మెరుగైన సహాయం కోసం. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ హీ విల్ రికవర్. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తి మహాసభకు దుగ్రాల నుంచి విముక్త జాతుల కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు, తాడిబోయిన శ్రీధర్, కారుమూరి మోహన్ రావు, నిడుమూలు సత్యనారాయణ, శ్రీనివాసరావు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రాష్ట్రాల్లో స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గిరిజన సంచార జాతుల్లో చైతన్యం తీసుకురావడానికి, వారి యొక్క కుటుంబాల్లో అవగాహన పెంచి స్త్రీ శక్తికి వాళ్ళు తీసుకునే ఆశా కార్యక్రమాలు, అంటే వాళ్ళ గిరిజనులు ఏదైతే కనుక ప్రొడక్ట్స్ వాళ్ళ యొక్క అటవీ ప్రాంతాల్లో దొరుకుతున్నాయో వాటన్నిటికీ మార్కెటింగ్కి ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చి, అదేవిధంగా ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా ఒక వాళ్ళ స్ఫూర్తి తీసుకొచ్చే విధంగా, చైతన్యవంతం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అనే కార్యక్రమంతో ఒక కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో మనకి వేదిక కన్వెన్షన్లో మరి రాష్ట్ర నాయకులు, మన భారతీయ జనతా పార్టీ బిగ్ బాస్ అయిన మాధవన్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దుగ్రాల మండలం నుంచి అడపా వెంకట్రావు మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి ఈరోజు అక్కడ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎస్టీ సంబంధించిన బహుళ జాతులు అందరినీ కూడా తీసుకెళ్లి కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. జై హింద్. జై హింద్. దుగ్రాలకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు వెనిగల సత్యనారాయణ సతీమణి నాగేశ్వరమ్మ సంస్మరణ సభ శనివారం మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగింది. ఈ నెల 18న ఆమె మృతి చెందారు. ఆమె చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుమారుడు మాజీ ఎంపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్ను పరామర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, పద్మశాల్య కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, పసుపు యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీరాణి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జవ్వాది కిరణ్ చంద్, మాజీ చైర్మన్లు కొండూరు ముత్తయ్య, కేశంనేని శ్రీధర్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, సొసైటీ చైర్మన్ పాటిబండ్ల హరిప్రసాద్, బాసిరెడ్డి శ్రీనివాసరావు, గూడూరు వెంకట్రావు, పొన్నం సాంబశివరావు, అంచే మారుతి వరప్రసాద్, గద్దె వాసు, పరుచూరి సుబ్రహ్మణ్యం, న్యాయవాది జన్ను శివరాం, పాతర్ల రమేష్, కొలకలూరి నాగేశ్వరరావు, తాడిబోయిన రామస్వామి యాదవ్, పుతుంబాక సాయికృష్ణ, ఏళ్ల జయలక్ష్మి, డీసీ చైర్మన్ జి అనిల్ కుమార్, ఎడ్ల సాయికృష్ణ, నందిపాటి జోగారావు, యార్లగడ్డ భగత్ సింగ్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మీకు తెలుసా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తల నరికివేయాలని నోరు పారేసుకున్న మంత్రి ఎవరు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా తల నరికివేయాలని నోరు పారేసుకున్న ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా. ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరపాలని కోరుతూ
ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు టి శ్రీరాములు, ఎన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిరుద్యోగులు అనేక మంది ఫైనాన్స్ కంపెనీల దగ్గర అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు ఆటోలు నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించకపోగా ఈ మధ్యకాలంలో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తూ మరి జీవో ఇచ్చింది. ఉచిత ప్రయాణం బస్సుల్లో మహిళలు కల్పించడం వల్ల ఆటో కార్మికులు బాడుగులు తగ్గుతాయి కాబట్టి మేము ఉచిత బస్సులు ప్రయాణం కల్పించడంలో మహిళలకు వ్యతిరేకం కాదు. అదే క్రమంలో ఏదైతే ఆటో కార్మికులకి బాడుగులు తగ్గుతాయో దానికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర సందర్భంగా ఆటో కార్మికులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వాహన మిత్ర అమలు చేస్తూ ఉన్నారు. అట్లాగే సబ్సిడీతో కూడినటువంటి 4 లక్షల రూపాయలు వాహన కొనుగోలుకి లోన్లు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినప్పటికి కూడా ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా రవాణా కార్మికులకి అమలు చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాహన మిత్ర ప్రతి డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏదైనా వాహనం ప్రమాదం జరిగినప్పుడు పూర్తి వైద్యం మరి ప్రభుత్వం అందించాలని, అలాగే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని, ఇప్పటికే పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్పై పెరిగినటువంటి వ్యాటు, ఎగుమతుల సుంకాలు తగ్గించాలని చెప్పి, అదేవిధంగా రవాణా కార్మికులకి మరి ఎక్కడైతే ప్రయాణికులకు వెళ్ళే చోట పార్కింగ్ స్థలాలు అవసరం, అక్కడ నగర పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పి బస్సు ప్రయాణం పెట్టడం మంచి పద్ధతే, మేము కాదని అంట్లా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని డిగ్రీలు చదువుకొని ఈ రోజు నాడు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆటో డ్రైవర్లు. కానీ ప్రభుత్వం పరిశీలన చేయాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సిఐటిగా. విశాఖ నగరంలో యాచక వృత్తిని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో విశాఖ పోలీస్ కమిషనర్ శంకరత బాగ్చి చర్యలు చేపట్టారు. బీబీసీ సౌజన్యంతో నేటి దృశ్యం. స్నానం చేసి మంచిగా క్రాప్ చేయించుకొని కొత్త బట్టలు వేసుకొని అన్నం తింటున్న వీరంతా ఇప్పటిదాకా విశాఖలో యాచిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారిని నగర పోలీసులు, స్వచ్ఛంద సంస్థల వారు పూర్తిగా మార్చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యాచకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా తయారు చేసి వారి కుటుంబాల వద్దకు చేర్చుతున్నారు. జ్యోతిర్గమయ పేరుతో స్వచ్ఛంద సంస్థలతో కలిపి విశాఖ పోలీసులు ఈ కార్యక్రమం చేస్తున్నారు. సర్వే తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్లకు ఎటువంటి జీవితం ఇష్టం తెలుసుకున్న తర్వాత కంటిన్యూస్గా కౌన్సిలింగ్ సెషన్ చేసాము. ఎందుకంటే చాలామందికి బిచ్చం అడగడమే ఇష్టం, వాళ్లకు హెవీ ఇన్కమ్ వస్తుంది. అందుకే ఆ బిచ్చం అడగడం వద్దు, మర్యాదగా బతకడం ముద్దు అని ప్రతిసారి చెప్పడం జరిగింది. ఎంతోమంది అనాథులు, ఎంతోమంది అభాగ్యులు రోడ్డు మీద ఉంటున్నారు సార్. కుటుంబాన్ని వదిలేసుకొని ఎంతో నిర్భాగ్యంగా రోడ్డు మీద బిగ్గింగ్ చేసుకుంటూ భిక్షాటం చేసుకుంటూ తిరుగుతున్నారు సార్. అలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకుంటే తల్లి, తండ్రి ప్రేమ, ఆప్యాయత, అన్నం పొందుతారనే సందర్భం బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరిపోయి అలాగే వాళ్ళ ఏదైనా జీవనోపాధికి కలిగించుకొని పొలం పరుగు సంపాదించుకుంటున్న ఉద్దేశంతో దీన్ని ప్రోగ్రామ్ సిపి గారు పెట్టారు సార్. ఇంట్లో గొడవలు, మతిస్థిమితం లేక ఇల్లు వదిలి వెళ్లిపోయిన వారిని కూడా విశాఖ పోలీసులు ట్రేస్ చేసి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. ఏళ్ల తరబడి వెతికినా దొరకని తమ చెల్లెలు, మేనత్త జ్యోతిర్గమయ కార్యక్రమంతో తమకు దక్కారని అచ్చన్న, అచ్యుతరావులు చెప్పారు. రైల్వే స్టేషన్ అన్ని నెత్తుకొని వస్తుంటారు. సంవత్సరం పోయిందండి సార్, ఎస్కాట్లో దొరికింది. ఒకసారి తిరువకాలం అన్నారు, తిరువకాలం వెళ్ళాం. అనకాపల్లి అన్న అనకాపల్లి తిరిగాం, అక్కడ లేదు. ఆగా ఎస్కాట్లో దొరికింది. వెతికాం సార్, మొత్తం అంతా చూసాం సార్, మరి కనబడలేదు సార్. తర్వాత అలాగా జేడీ సార్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు.
కేవలం నగరానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో తప్పిపోయిన వారిని కూడా తమ కుటుంబాలతో కలుపుతున్నారు. మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం అక్కడ మిస్సింగ్ కేసు ఉండేవి. ఈ ఎక్సర్సైజ్ వలన వాళ్ళను కూడా గుర్తించడం జరిగింది. ఫ్యామిలీని పిలిపించి ఫ్యామిలీతో యూనైట్ చేయడం. ఇప్పటి వరకు 244 మంది యాచకుల్ని గౌరవంగా బతికేలా మార్చామని, విశాఖను బెగ్గర్ ఫ్రీ సిటీగా మారుస్తామని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోతున్నాం ఈ 121 మంది వాళ్ళ ఆధార్ కార్డు తయారు చేయడం. అప్పుడు కూడా చాలామంది ఎక్కడి నుండి వచ్చారండి, ఫ్యామిలీ ఎవరు, ఎక్కడ ఉన్నారు మాకు తెలిసిపోతుంది. ఇంకా ఫర్దర్ రీయూనియన్ కూడా జరుగుతుంది. మ్యాక్సిమం ఇది కంటిన్యూస్ ప్రాసెస్. షెల్టర్ హోమ్స్ లో ఉన్న వారి వద్ద నుంచి కూడా సమాచారం సేకరించి వారిని తమ కుటుంబాల వద్దకు చేరుస్తున్నామని షెల్టర్ హోమ్ నిర్వాహకులు చెబుతున్నారు. అలా తాము 11 మందిని వారి కుటుంబీకుల వద్దకు చేర్చామని మాతృప్రేమ వృద్ధాశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక 2-3 రోజులు మాతో మాట్లాడుతుండగా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చెప్పినట్టయితే పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు వెంటనే ఆ ఏరియా పోలీసులతో మాట్లాడి మాకు ఆ కుటుంబ సభ్యుల వివరాలు పంపించడంతో మేము వారందరినీ కూడా వారికి అప్పగించడం జరుగుతుంది. వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. కొందరు బిచ్చం అడిగే వాళ్ళు మాకు ఉపాధి కావాలి అని అడిగారండి. వాళ్ళ కోసం మేము కొన్ని ఆర్గనైజేషన్తో టైఅప్ చేసాము. వాళ్లకు ఎటువంటి ఉపాధి ఇష్టం కనుక్కొని ఆ ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత లోన్ ఇప్పించేసి ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ పెట్టి లేకపోతే కియాస్ పెట్టి వాళ్ళే సంపాదిస్తారు. ఆ ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. మంగళగిరి కోర్టులో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన డివిఆర్ నాగరాజ్ కుమార్ను న్యాయవాదుల గుమస్తాల సంఘం నాయకులు వీడ్కోలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు ధర్మారెడ్డి, కె ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈనాటి మంచి మాట. పుస్తకాలు మన పొరుగువారి లాంటివి. ఒకవేళ అవి మంచివైతే ఎంతో కాలం మన వద్ద ఉండవు. చెత్తవైతే వాటిని మనం త్వరగా వదులుచుకోలేం. రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీష్ కవి. తాడేపల్లి బైపాస్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ జి గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరోపల్లి శ్రీనివాసరావు, ఎం నారాయణ, వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కళాకారుల కాళ్ళు నరికేశాడు, కళను నరికేశాడు. అసలు కళాకారులు మనుషులు కానట్టుగా చూశాడు రాక్షసుడు. అటువంటి రాక్షస పాలన విముక్తి కావాలని కళాకారులే కాదు, మనసున్న ప్రతి హృదయము చెలించి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు లేకుండా మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం అనేటువంటి సిగ్గుమాలినతనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు క్షమించరు. భగవంతుడు కూడా క్షమించడు. విఘ్ననాయకుడైతే అసలే క్షమించడు. ఎందుకంటే ఆయనకి తొండంతో కొట్టేస్తాడు. అటువంటి మహాశక్తిమంతుడైన వినాయక స్వామి యొక్క ఆశీస్సులు మనకి ఈ కాన్స్టిట్యున్సీలో, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్నటువంటి మన నారా లోకేష్ కళా క్రీడా ప్రాంగణంలో టీము, మా మిత్రమండలందరికీ కూడా లోకేష్ బాబు పేరు చెప్తే చాలు, ఏం అక్కర్లా, వాళ్ళ హృదయాలే కాదు, గూసుబంప్స్ ఏం చేయమంటే ఎక్కడ దూకమంటే అక్కడ దూకేసేటువంటి యొక్క మనస్సులు, మనుషులు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఒక కులం కాదు, ఒక మతం కాదు. లోకేష్ బాబు మావాడని కాదు, లోకేష్ బాబు అందరి వాడు. ఎందుకంటే మన మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల శాతం ఎవరు ఎక్కువ మీకు అందరికీ తెలుసు. ఒకసారి దారుణంగా ఓడించిన విషయం కూడా మీకు తెలుసు. వేరే చోటకి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడే గెలుస్తాను. అది పట్టుదల. అది చంద్రన్న రక్తంలోంచి వచ్చిన మన పౌనమ్మ యొక్క సంస్కారం పెంపకంలో వచ్చినటువంటి యొక్క ఫలితం. అది ఆ పట్టుదలే ఇవాళ దేశ ప్రధానిని కూడా ఏం లోకేష్ బాబు గారు అప్పునయ్యారయ్య మరొకరకు అని చెప్పేసి పిలిపించుకున్నాడు ఆయన. అలానే మా లోకేష్ బాబు గారి కోసం
ప్రతి నిమిషం ప్రతి గంట మేము కష్టపడతాం. ప్రతి 10 ఓట్ల కోసం, ఎక్కువ మెజారిటీ కోసం మేమందరం పాటుపడతాం. ఈ కార్యక్రమం గురించి అందరం కలిసి ఉండాలి, కలిసి సాధించాలి అనేది మా లోకేష్ గారు ఇది. మంచి చేస్తే ఓటేయండి, చెడు చేస్తే తెలియజేయండి అనే నినాదంతో వెళ్తున్నారు లోకేష్ బాబు గారు. మీ అందరికి కూడా నాకు ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు. సందర్భంగా 11 రోజులు నారా లోకేష్ గారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి కోగంటి గారి 2 అన్నదమ్ముల సహకారంతో, మాకు జయరాం గారి పెద్ద అన్నదండలతో, మా గోపాలకృష్ణ గారి సహకారంతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి విజయవంతం చేయడానికి ప్రతిరోజు కష్టపడుతూ ఇక్కడ ఉన్న జనాన్ని పెంచుకుంటూ మేము ఈ కళాకారుల్ని ఇంకా పెంచాలని కోరుకుంటూ మా గోపాలకృష్ణ గారిని కూడా మేము సపోర్ట్ అడుగుతున్నాం. గట్టిగా పెంచి ఈ 10 రోజులు ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి నారా లోకేష్ గారికి ఈ గ్రౌండ్ని బహుమతిగా ఈ వినాయక చవితిని బాగా ఘనంగా చేసినందుకు ఆయన దగ్గర మేము మా వెంకటేశ్వర గారికి అవార్డు ఇచ్చేటట్టు చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిలోని ఎమ్మెల్సీ సోము వీర్రాజు నివాసంలో శనివారం ఎమ్మెల్సీను ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం నాయకులు కలిసి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వై అంజిబాబు, బీజేపీ నాయకులు టి ఈశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ రంగా గారు వారికి కృష్ణా, గుంటూరు రాష్ట్ర వ్యాప్తంగా వారికి చిరస్థాయి అయినటువంటి ఒక అభిమానులు ఉన్నారు, అభిప్రాయం ఉంది. అలాంటి పెద్దల్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని వారి పేరు ఈ పునర్వ్యవస్థీకరించేటువంటి జిల్లాల సందర్భంలో తప్పకుండా రంగా గారి పేరు పెట్టి కాపుల యొక్క ఆలోచనల్ని సాకల్యం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను తప్పకుండా విజ్ఞప్తి చేస్తాను. ఆ విధమైనటువంటి గట్టి ప్రయత్నం చేసేటువంటి విధానంలో నేను కొనసాగుతాను. సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆయన నా దృష్టిలో ఉంటే చూసి చేస్తానని తెలియపరిచారు. ఆ సహచర అందరూ కలిపి ఈ కాపు సంక్షేమం తరఫున మన యొక్క సమస్యలను విన్నవించే నిమిత్తం మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన సోము వీర్రాజు గారిని కలిసి మా కాపుల యొక్క మన సమస్యల గురించి చెప్పి, అట్లాగే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని ప్రతిపాదనని ఆయన దగ్గర ఉంచడం జరిగింది. ఆయన కూడా దీన్ని స్పందిస్తూ తప్పకుండా న్యాయం చేస్తానని, అట్లాగే కాపుల అభ్యున్నతి కోసం తోడ్పడతానని, అన్ని విధాలు సహకరిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కాపు సంఘ ప్రజా కాపు సంఘ నాయకుడు అంజబాబు గారు, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు భాస్కర్రావు గారు, మన కాపు సంఘ నాయకులు వీళ్ళందరి సమక్షంలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంలో ఆయన్ని సత్కరించుకోవటం, సన్మానించుకోవడం జరిగింది. అదే సందర్భంలో మన కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరును చెప్పాలని ఇవాళ మెమరాండం ఇవ్వటం, ఆ మెమరాండంలో ఉన్న విషయాలు ఆయన క్లుప్తంగా చదవటం కూడా జరిగింది. చదివి నేను ప్రిపేర్ చేస్తాను, గట్టిగా ప్రయత్నిస్తాను. ఇటువంటి ఏ విషయాలు ఉన్నా సరే మీరు 15 రోజులకి, నెల రోజులకి నన్ను కలవచ్చు అనే భరోసా ఇచ్చి మా అందరికీ ఎంతో సపోర్ట్గా ఉంటానని భరోసా ఇవ్వటం చాలా సంతోషం. మంగళగిరి పిఎస్సిఎస్ కార్యాలయంలో ఇటీవల పిఎస్సిఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గాదే పిచ్చిరెడ్డిని టీడీపీ చేనేత నాయకులు కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు జరిగాయి. రిపోర్ట్. ఈ క్రీడా దినోత్సవం సెలబ్రేషన్కు స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సిస్టర్ జాన్ పాల్, సిస్టర్ జ్ఞానసుందరి జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ జెండాను ఎగురవేశారు. క్రీడా ప్రాముఖ్యతను వివరించారు. మేజర్ ధ్యానచంద్కు నివాళులర్పించి మాట్లాడారు. అందరికీ శుభోదయం. నిన్నటి దినాన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ రోజున నేషనల్ స్పోర్ట్స్ డేని హైలైట్ చేసుకుంటూ మిస్టర్ ధ్యాన్ చంద్ గారి మగోత్సవాన్ని కొనియాడుకుంటూ ఈరోజు నేషనల్ డే స్పోర్ట్స్ని నిర్వహించారు. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ద్వారా పిల్లలకి మెంటల్గాను, ఫిజికల్గాను ఫిట్నెస్ అనేది నేర్చుకుంటారు. కాబట్టి
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మా నిర్మల పాఠశాలలో ఎంతో ఘనంగా పిల్లలకి ప్రతి ఒక్క రోజు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్ని విధాలుగా మేము వాళ్ళకి కావాల్సిన మంచి ఆరోగ్యం సమకూర్చుతున్నాం. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ద్వారా పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్పోర్ట్స్ మ్యాన్స్ లాగా తయారు కావాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి వి విష్ యూ ఆల్ హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే. జై హింద్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో వీక్షిద్దాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేసిన వినాయక పందిళ్లలో భాగంగా కొబ్రవ్ కాలనీ 6వ లైన్లో బొజ్జగణపయ్య పందిరి వద్ద 5 రోజులు పూజలు అందుకున్న గణనాథునికి 3వ రోజు శుక్రవారం సాయంత్రం అన్న సంరాధన కార్యక్రమం 2000 మందికి నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యను భక్తులు దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆదివారం గణనాథుని నిమజ్జనం, స్వామి చేతిలోనే 21 కేజీల లడ్డూ వేలంపాట జరుగుతోంది. వేలంపాటలో లడ్డూను కైవసం చేసుకున్న భక్తునికి రాధాకృష్ణుల వెండి ప్రతిమను కూడా కానుకగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. స్వామివారి నిమజ్జనం కనకతప్పట్లు, సన్నాయి మేళతాళాలతో భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతోందని మునిగాల బ్రదర్స్ కమిటీ సభ్యులు, భక్తులు తెలియజేశారు. గణేష, జయ జయ గణేష. పుష్కరంగా 12 సంవత్సరాల నుంచి ఈ భోజన కార్యక్రమాలు పెట్టుకుంటున్నామండి. అందరూ దాతల సహాయంతో, మా యూత్ సహాయంతో అన్నీ దిగ్విజయంగా చేయగలుగుతున్నాము. అట్లాగే ఆదివారం కూడా నిమజ్జన కార్యక్రమం ఉందండి. లడ్డు వేలం పాట కూడా ఉంది. భక్తులందరూ వెళ్ళరు వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. గణేష, జయ జయ గణేష. మేము గత 13 సంవత్సరాల నుండి బొమ్మను పెడుతున్నాం. ఈ సంవత్సరం లడ్డు వేలంతో పాటు వెండి విగ్రహం రాధాకృష్ణులతో పాటు ఊరేగింపు మాత్రం బాగా అందంగా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం. జయ గణేష, జయ జయ గణేష. కొప్పరావు కాలనీ 6వ లైను. ఇది 12వ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది 2000 మందికి. రేపు ఆదివారం లడ్డు వేలంపాట జరుగును. ఆ లడ్డు వేలంపాటతో పాటు రాధాకృష్ణ వెండి విగ్రహం కూడా ఇవ్వబడును. కొప్పరావు కాలనీ 6వ లైన్లో వేంచేసి ఉన్న బొజ్జగణపతి పందిరి వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 2000 మందికి భక్తులందరూ. రేపు ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. ఆదివారం రోజు 4 గంటలకి వెండి విగ్రహంతో పాటు లడ్డూతో కైవసం చేసుకోగలరని కోరుకుంటున్నాం. పెదవడ్లపూడిలో సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ గణేష్ భక్త బృందం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం శనివారం జరిగింది. ఉత్సవానికి టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, విగ్రహదాత అన్నే నందకిషోర్ గుమ్మడికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. మేళ తాళాలు, కనక తప్పట్ల మధ్య ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. మహిళలు స్వామి ఉత్సవానికి నీరు వారపోసి పూజలు జరిపారు. విగ్రహదాత అన్నే నందకిషోర్, లక్ష్మీ దంపతులు 3116 రూపాయలు వేలంపాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు ఇడ్డుగంటి శ్రీనివాసరావు, చల్లపల్లి కిరణ్, నెమలపూరి రామకృష్ణ, ఏళ్ల మల్లయ్య, గడ్డిపాటి సాంబశివరావు, అన్నే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెదల్పూడి గ్రామంలో సాయి రెసిడెన్స్ వారి ద్వారా వినాయక విగ్రహం పెట్టి 10 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమానికి అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనడం జరిగింది. ఈ వినాయకుడు ఉత్సవం అనేది ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చేసుకునే కార్యక్రమాల్లో పండుగల్లో ఇది ప్రధానమైన పండుగ. ఇది విఘ్నేశ్వరుడు పూజలైంది. పెళ్లి కానివ్వండి, ఏ శుభకార్యం జరిగినా కానీ విఘ్నేశ్వర పూజ లేకుండా ఎవరు మనం బిగిన్ చేయం, స్టార్ట్ అనేది కాదు. ఇది మొదట భారతదేశంలో మహారాష్ట్రలో బొంబాయి, ఆ రోజు బొంబాయి అని పిలువబడే బొంబాయిలో ఈ కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా జరిగిన తర్వాత
మన హైదరాబాద్ కూడా ఆనవాయితీ రావడం జరిగింది. హైదరాబాదు, బొంబాయి మన భారతదేశంలో అగ్రస్థానంలో ఉంటాయి. ఇప్పుడు ప్రతి పల్లె కూడా, ప్రతి వాడ, ప్రతి పల్లె ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వర పూజ అనేది ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇది రేపు పిల్లల భవిష్యత్తు కానివ్వండి, వ్యవసాయదారుల పంటలు కానివ్వండి, అట్లాగే చదువుకునే విద్యార్థులకి విఘ్నేశ్వరుడు అండదండలు ఉంటాయని ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి కూడా ఈ సంవత్సరం ఇక్కడ సాయి రెసిడెన్సీలో అన్నే నందకిషోరు దంపతులు లక్ష్మి వాళ్ళు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయి రెసిడెన్సీ పెదవడ్లపూడిలో 10వ సంవత్సరం అండి మేము వినాయక చతుర్థి జరుపుకునేది. ఈ సంవత్సరం అయితే అన్నే నందకిషోర్ గారు లక్ష్మీ దంపతులు విగ్రహాన్ని ఇచ్చారు. అలాగే సాయి రెసిడెన్సీ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఈ 3 రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం, దానికి అందరూ కూడా భక్తులందరూ పాల్గొనడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. వినాయక చతుర్థి అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ పండగే కాబట్టి ఈ సందర్భంగా, నిమజ్జనం సందర్భంగా భగవంతుడు ఆ గణేశుడు అందరి కుటుంబాలకు మనందరి మీద కూడా వారి యొక్క ఆశీస్సులు కురిపించాలని చెప్పి కోరుకుంటూ మంగళగిరి ఎన్ఎస్ఆర్ ప్లాజాలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చవితి గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోరం చైర్మన్ షేక్ రిజ్వాన్, అధ్యక్షులు ప్రియారెడ్డి, ఇన్ఛార్జ్ రవి, యూత్ ప్రెసిడెంట్ బి రాజశేఖర్, సభ్యులు ఈశ్వర్, కార్తికేయ, చైతన్య, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా 3 రోజులు ఘనంగా పూజలు చేసుకొని ఏపీసీఆర్పీఎఫ్ తరపున మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు సంతోషంగా దేవుడిని నిమజ్జనానికి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. అందరూ సంతోషం సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరినీ కోరుకుంటున్నామండి. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ ఏపీసీఆర్పీఎఫ్ టీం. ఈ పండుగ సందర్భంగా అందరి జీవితాల్లో ఆనందం, సుఖ సంతోషాలు కలగాలని మా ఏపీసీఆర్పీఎఫ్ టీం నుంచి ఆశిస్తున్నాం. తాడేపల్లి పంపింగ్ స్కీమ్ ఏరియాలో ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, బొర్రా కృష్ణవందన, బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి మండలంలోని పంపింగ్ స్కీమ్ ఏరియాలో ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి శ్రీ బాలగణపతి కమిటీ అని చెప్పి ఈ పిల్లలందరూ కూడా విఘ్నేశ్వరుని పూజించుకొని చిన్న చిన్న పందిర్లు వేసుకొని ఈరోజు ఇంత పెద్ద పందిరు వేసుకొని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరి సహాయ సహకారాలతో వీరు ఈరోజు పూజ చేసుకోవడం, బాలగణపతి కమిటీ కుర్రోళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడున్న మహిళలు కూడా సహస్రనామాలు అయితే, లలిత సహస్రనామాలు అయితేనేమి, హోమాలు అయితేనేమి, కుంకుమ పూజలు అయితేనేమి, అన్న సంతర్పణలు అయితేనేమి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ శ్రీ బాలగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఈ కమిటీ కుర్రోళ్ళందరినీ కూడా వినాయకుడు ఆశీర్వదించాలని కోరుతూ 3వ రోజు సందర్భంగా శుక్రవారం నాడు శ్రీ లలితా పారాయణం చేసుకుంటూ 100 మంది మహిళలు ఈరోజు పసుపు కుంకుమలతో కుంకుమార్చన జరపడం కూడా జరిగింది. ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఈ పాతూరు అడ్డ రోడ్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు మేము జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం మరొన్నంత స్థాయిలో మా విఘ్నేశ్వరుని అత్యంత ఎత్తుగా తీసుకొచ్చి మేము యువత, మా కమిటీ కుర్రోళ్ళు అందరం కలిసి మాకు సహకరించిన ఆంటీలు, చుట్టుపక్కల ఉన్న వందనా గారు కానీ, రోజా గారు కానీ, బాలా గారు కానీ అందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇలానే మరెన్నో సంవత్సరాలు మేము జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గణపతి ఉత్సవం చేస్తున్నాము. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. అందరూ మాకు ఇక్కడ పెద్దవారు, చిన్నవారు అందరూ సహకరించారు. వందనా ఆంటీ గారు, రోజా ఆంటీ గారు, అలా అందరూ మాకు సహకరించారు. ఇక్కడ అందరూ చిన్న పెద్ద అందరూ మాకు అండగా నిలబడ్డారు. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మాకు ఆ స్వామివారి ధైర్యం, ఇక్కడున్న పెద్దవారి ధైర్యం మాకు చాలా ముందుకు నడిపించింది. ఈరోజు 3వ రోజు మనం కుంకుమ పూజ చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆ స్వామివారే. ఆ స్వామివారు లేకపోతే మనం ఇక్కడ దాకా రాము.
గత సంవత్సరంలో లడ్డూపాట 4 లక్షలకి వెళ్ళడం మనందరం చూసిన వాళ్ళమే. మా ఫ్రెండ్ సుమంత్ లాస్ట్ ఇయర్ లడ్డూపాట పాడాడు. ఈ సంవత్సరం కూడా 31వ తారీఖు అంగరంగ వైభవంగా తీర్మారు డీజే, బేతా చెట్టు, బాణసంచులతో ఊరేంపు ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. ఈసారి లడ్డూపాట కూడా అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఊరేంపుని కోరుతున్నాం. తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్లోని విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు శరణ్ కుమార్, నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు శనివారం 30వ తారీఖు తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్ 2వ లైన్లో వీసా విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం. దానిలో భాగంగా ముందుగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మహాన్నదాన కార్యక్రమం సుమారుగా 3,000 నుంచి 3,500 వరకు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం కమిటీ తరపు నుంచి. భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంతో ఆహ్లాదంగా వచ్చి దేవుడిని పూజించి తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళకి అంత దేవుడి కృప వాళ్ళందరూ కూడా ఉంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి ఏడు జరిగే కార్యక్రమానికి వేలాదిగా వచ్చి జనాలందరికీ కూడాను, ఈ భక్తులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముందుగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతో ఆదరించి ఈ కమిటీకి ఎంతో తోడ్పడిన ప్రజలందరికీ, భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మమ్మల్ని ఇలాగే కొనసాగించు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కుంచినపల్లిలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాజా వెంకటేశ్వరరావు, లక్ష్మీ వెంకట రమణారావు, యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చిన్నపిల్లలతో ఇక్కడ చిన్న విగ్రహంతో ప్రారంభమైతే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఇక్కడ షెడ్ అది నిర్మించుకొని గత 4 సంవత్సరాలు ఈ 5వ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఉత్సవాలు. ఈ ఉత్సవాలు ఏంటంటే చాలా భక్తి శ్రద్ధలతో ట్రెడిషనల్గా ఫ్యామిలీస్ మొత్తం కలిసి గ్రామాల్లో పెద్ద అడావుడి లేకుండా భక్తి భావంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ప్రతిరోజు ఏదో కార్యక్రమం పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయట తీయడం కోసం మ్యాజిక్ షోస్, వాళ్ళ దగ్గర ఉన్న కళని బయట తీసేయడం కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా కల్చర్ యాక్టివ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహిస్తుంది బాల గణేష్ యూత్. వారికి ప్రత్యేక అభినందనలు. వీళ్ళందరూ టీం వర్క్ చేయడం వల్లే ఇంత పెద్ద ఎత్తులో మొత్తంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మా బాల గణేష్ యూత్ తరపు నుంచి ఇది 5వ వార్షికోత్సవం చాలా ఘనంగా ముందు 4 సంవత్సరాలు బాగా జరిగింది. ఇవాళ 4వ రోజు ఊరేగింపు మొదలవబోతుంది. వీళ్ళు మా బాల గణేష్ యూత్ టీం. సో ఇంకొద్ది క్షణాల్లో మేము ఊరేగింపు మొదలవబోతుంది. అందరికి నమస్కారం. మా బాల గణేష్ యూత్ తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి. ఇంకొన్ని సంవత్సరాలు కూడా మేము ఇలానే బాగా జరుపుకుంటామని కోరుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి ఊరేగింపు జరుగుతుంది. ఈ 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరిగినాయి. మొదటి రోజేమో కూచిపూడి కళ అది జరిగింది. రెండో రోజేమో మ్యాజిక్ షో జరిగింది. ఇవాళ ఏమో ఊరేగింపు జరుగుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా బొమ్మ అనేది అసలు పార్టీలతో సంబంధం లేదు. మాకు ఎటువంటి పార్టీలకి మాకు సంబంధం లేదు. ఓన్లీ దేవుడి పాటలు, దేవుడికి సంబంధించినవి ఉంటాయి మాకు. అందుకనే మాకు చాలా ఇష్టం. ఓన్లీ సినిమా పాటల వరకే జరుగుతాయి. ఏదన్నా దేవుడికి సంబంధించిన సాంగ్స్ వరకే మాకు ఉంటాయి. ఎటువంటి పార్టీలతో మాకు సంబంధం లేదు. అందుకనే ఈ బొమ్మని అందరూ అంత కుంచినపల్లిలో అంత పేరుగా ఉంటుంది. మా బొమ్మ అంటే గణేష్ యూత్ అంటేనే ఒక పేరు. మాలచ్చమ్మ యాప్ చెట్టు దగ్గర పెడుతున్నారంటేనే పేరు వస్తుంది బాగా. ఎర్రబాలెం సినిమా హాల్ సెంటర్లోని చవితి గణనాథుని విగ్రహం వద్ద రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి, నాయకులు పల్లబోతుల శ్రీనివాసరావు, పిత్తాల మస్తాన్రావు, పందేటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా కార్యసిద్ధి వినాయక కమిటీ వారు మన మునగాల లలిత్, పలగాని గణేష్, కాగితాల సాయికృష్ణ, కర్నాటి సత్యనారాయణ గారు, రాఘవరపు నాగరాజు గారు తదితరులందరూ కూడా కలిసి ఇక్కడ గత 16 సంవత్సరాలుగా 6వ వార్షికోత్సవం గత 6 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడాను విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఎర్రబాలెం గ్రామంలో
2500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎర్రబాలెం గ్రామ ప్రజలందరికీ మరియు కార్యసిద్ధి వినాయక కమిటీ వారికి కూడాను ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకోండి. నమస్కారం అండి. మాది ఎర్రబాలెం. ఇక్కడ సినిమా హాల్ సెంటర్ నందు కార్యసిద్ధి వినాయక విగ్రహ గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు అందరికీ కూడా సుమారుగా 2500 నుంచి 3000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా వారి సహాయాన్ని మాకు బియ్యం రూపంలో అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా మా మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా కార్యసిద్ధి వినాయక కమిటీ సభ్యులు అందరూ కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందరూ ఒక మాట మీద ఉంటూ ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇబ్బంది కలగకుండా అధికారుల యొక్క సూచనలు పాటిస్తూ పర్మిషన్లు తీసుకోవడంలో కానీ. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల వద్ద శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో గల శ్రీ సీతారాం కోవిల్ వద్ద గత 35 సంవత్సరాల దగ్గర నుండి ఛత్రపతి శివాజీ యూత్ వారు ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క జగత్తు మొత్తానికి కూడా హితము కొరకు, లోక కళ్యాణం కొరకు ఈ రోజున లక్ష్మీ గణపతి, మహాగణపతి, కార్యసిద్ధి గణపతి, సుదర్శన, నారసింహ, మహాలక్ష్మి హోమ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున విశ్వ కళ్యాణార్థము, అదేవిధంగా వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం కొరకు, అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కొరకు రేపటి రోజున సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడాను మన పాదమంగళగిరిలో గల సీతారాం కోవిల వద్దకు వచ్చి స్వామివారిని దర్శించి ఈ యొక్క హోమ కార్యక్రమంలో, అదేవిధముగా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ యూత్ వారు ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క మహోత్సవాలని, అదేవిధంగా అన్నదానము, అదేవిధంగా ఎంతోమంది పేదలకు సహాయము, ఈ రకంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ యూత్ వారికి పరిపూర్ణమైనటువంటి యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుచున్నాను. మంగళగిరి ఎల్బీ నగర్ రామాలయం వద్ద ఆ ప్రాంత బాలలు ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం నిమజ్జన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఎల్బీ నగర్లో మేళ తాళాలు, కనక తప్పట్ల మధ్య నిమజ్జన ఊరేగింపు సాగింది. అనంతరం పెదవడ్లపూడి వద్ద రేవేంద్రపాడు బకింగ్హామ్ కెనాల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బాలలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ఎల్బీ నగర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి శ్రీ బాలసిద్ధి వినాయకుని ఉత్సవంలో భాగముగా గత వినాయక చవితి ప్రారంభం నుండి ఈరోజు వరకు స్వామివారు నిత్యము ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధముగా స్వామివారికి నిత్యము కూడా ప్రసాదములు జరిగినవి, పూజా కార్యక్రమాలు కూడా జరిగినవి. తదనంతరం ఇప్పుడు ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి నిమజ్జన ఉత్సవము ప్రారంభమైనది. కావున ఈ యొక్క కార్యక్రమంకు 50 మంది భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంకు 50 మంది భక్తులు తమ వంతుగా సహాయ సహకారం అందించారు. వారందరికీ ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయని ఆశిస్తున్నాము.